డిఎంకే ఆల్రెడీ తేల్చిపోయాను అప్పుడే ఎలక్షన్. తమిళనాడులో ఎప్పుడైతే కాంగ్రెస్ నిర్ణయం తీసుకుని టీవీకే ప్రభుత్వంలో జాయిన్ అవ్వాలని అనుకుందో అప్పుడే ఆయన బయట వచ్చారు. నిన్న కూడా హీ మేడ్ ఇట్ వెరీ క్లియర్. ఇంకెవరున్నారండి అంటే కాంగ్రెస్ పార్టీకి దాపురించిన ఇలాంటి దరిద్రం ఇంతకుముందు ఏ పార్టీకి ఇక మీద ఏ పార్టీకి రాదేమో అనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 2 సమస్యలతో ఇబ్బంది పడుతుంది. ఒకటి, వాళ్ళకి ప్రజల్లో మద్దతు కూడగట్టడంలో సమస్య. 2, వాళ్ళ పోటీ అంతా కూడా అంటే వాళ్ళు మీరు అబ్జర్వ్ చేసి చూస్తే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఫైట్ ఉన్నటువంటి రాష్ట్రాల్లో 95% 98% ఒక కర్ణాటక మినహా చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ డైరెక్ట్ ఫైట్ ఉన్నటువంటి రాష్ట్రాలన్నింటిలో బీజేపీ గెలుస్తోంది. కాంగ్రెస్ వర్సెస్ మిగతా పార్టీలు ఉన్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలవగలుగుతోంది అంతో ఇంతో. ఇప్పుడు మీరు కేరళ చూడండి, కేరళ విజయం సాధించగలిగారు, తెలంగాణ విజయం సాధించగలిగారు. ఓకే, కర్ణాటక ఒకటే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, మిగతా ఎక్కడా కూడా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంది అంటే బీజేపీ గెలుస్తోంది. అవును, నిజానికి కాంగ్రెస్ ఏం చేయాలి, బీజేపీని హెడ్ ఆన్ తీసుకొని బీజేపీని ఓడించగలిగితే కాంగ్రెస్ ప్రాబల్యం పెరుగుతుంది, రాహుల్ గాంధీ ప్రాబల్యం పెరుగుతుంది. కానీ జరుగుతుంది గత 12 సంవత్సరాల్లో మనం చూస్తూ ఉంటే కాంగ్రెస్ మిగతా పార్టీల మీద గెలుస్తోంది లేదా ఓడిపోతుంది, ఇట్లాంటి పరిస్థితి ఉంది. అప్పుడు ఏమవుతుందంటే కాంగ్రెస్ చుట్టూ ర్యాలీ అవుతారు మిగతా పార్టీల నాయకులు, అండ్ కాంగ్రెస్ మిగతా పార్టీల్ని గెలిపించగలగాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీహార్ ఉందనుకోండి, బీహార్లో ఆర్జేడీ కనుక గెలిచి ఉంటే కాంగ్రెస్ వెయిటేజ్ పెరిగేది, రైట్? సో ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ వర్సెస్ బీజేపీ నెలకొంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అసలు ఇర్రెలవెంట్, అసలు ఏం లేదు. అదే పంజాబ్కి వచ్చేసరికి ఆమ్ ఆద్మీ పార్టీ వర్సెస్ కాంగ్రెస్, అక్కడ బీజేపీ థర్డ్ లో ఉంది. సో అంటే బీజేపీ ఏం చేస్తోంది, తమ కూటమి పార్టీలన్నింటినీ కలుపుకొని వెళ్ళగలుగుతోంది. కొత్త పార్టీలు బయట ఉన్నటువంటి తటస్థంగా ఉన్న పార్టీలో లేకపోతే ఈ ఇండి కూటమిలో చేరని పార్టీలు ఉన్నారో వాళ్ళని కలుపుకుంటోంది, ఇండి కూటమిని ఐసోలేట్ చేస్తోంది, అందులో ఉన్న వాళ్ళని కట్ చేస్తోంది. బీజేపీ ఏమో బీజేపీ తను గెలుస్తోంది, తనకున్నటువంటి పార్టీల నాయకుల్ని కూడా గెలిపించుకుంటోంది. బట్ అది అంటే నేనన్నది ఒక కూటమి నడపాలి అని అంటే పెద్ద పార్టీ అంటే ఏదైనా సరే ఇప్పుడు పెద్ద పార్టీ చిన్న పార్టీలు 2 ఉంటాయి. పెద్ద పార్టీ అని అనుకుంటున్నావు కాంగ్రెస్ పార్టీ, అది మిగతా పార్టీల్ని గెలిపించగలగాలి. కానీ తింటోంది కాంగ్రెస్. ఇప్పుడు ఏమైంది, కేరళలో ఏమైంది, కమ్యూనిస్టులు అవుట్ అయిపోయారు, ఉన్న ఒక్క రాష్ట్రం